పోలీస్ శాఖలో కొద్ది కాలంలోనే సబ్ ఇన్స్పెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ములుగు జిల్లా వాజేడులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరీష్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల కోసం ఎస్ఐ మృతదేహాన్ని సొంత గ్రామమైన భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వర్లపల్లికి తీసుకొచ్చారు. హరీష్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హరీష్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్న వయసులోనే ఎస్ఐ ఉద్యోగం సాధించి శాంతి భద్రతలను పరిరక్షించడంలో హరీష్ కీలక పాత్ర పోషించాడని ఎమ్మెల్యే తెలిపారు. హరీష్ మరణం వారి కుటుంబానికి, పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో పాటు హరీష్తో చదువుకున్న మిత్రులు చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ నియోజకవర్గంలోని గోర్కొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన హరీష్ సబ్ ఇన్స్పెక్టరు వాజేడులో పనిచేస్తూ ఈరోజు కారణాలు ఏవి తెలియకుండా మనకు ఎందుకో చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఎందుకనంటే మంచి యువకుడు, అతి కొద్ది సంవత్సరాల్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకొని సమాజంలో కూడా పేరున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన మరణం ఈ ప్రాంత ప్రజలకు, డిపార్ట్మెంట్కు కూడా తీరని లోటు. వారి యొక్క కుటుంబము మరి భగవంతుడు ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈరోజు వాళ్ళ యొక్క ఆయన మరణాన్ని చాలా నేను తెలియగానే నా గతంలో కూడా వాజేడు వెంకటాపూర్ పోయినప్పుడు నేను ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా నాకు దగ్గరికి వచ్చి నేను ఇట్లా పలానా వ్యక్తినని చెప్పడం, నా గత 5 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా విషయం తెలియగానే చాలా బాధ వ్యక్తం చేయడం జరిగింది. కారణాలు కూడా ఏవో ఉండవచ్చు, మనకు వాస్తవాలు తెలివై. కానీ అవన్నీ ఏది జరిగినా కూడా వారి యొక్క మరణం ఈ గ్రామానికి, మండలానికి, ప్రాంతానికి, డిపార్ట్మెంట్కే తీరని లోటని భావిస్తూ నిన్న ఉదయం 8 గంటల ప్రాంతాన వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ మా మిత్రుడు నిన్న చనిపోయిందన్న విషయం తెలియగానే మేము చాలా బాధపడ్డాం. నేను హరీష్ ఇద్దరం 1వ తరగతి నుండి 7వ తరగతి దాకా సుల్తాన్పూర్ గవర్నమెంట్ స్కూల్లో ఒక దగ్గర చదువుకోవడం జరిగింది. మా గ్రూప్లో అందరూ కూడా మేము 10 మంది ఉంటే దానిలో 10 మంది కూడా అందరు జాబులు రావడం, ఓరు పంచాయతీ కార్యదర్శిగా, ఓరు జూనియర్ అసిస్టెంట్గా, ఓరు ఇటువంటి జాబులు అందరికీ రావడం జరిగింది. మరి మా మిత్రుడు మేము అందరం కలిసికట్టి మేము ఎప్పటికీ ఉండేది. ఎప్పుడు వచ్చినా కూడా కలిసి అంత ధైర్యం చేస్తాడని, చనిపోతాడని ధైర్యం చేస్తాడని కూడా మేము ఏ రోజు కూడా అనుకోలేదు. మాకు హరీష్కున్న మాకు సంబంధాలు ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా మాతో మంచిగా కలిసిమెలిసి ఉండేవాడు. నేను 2019లో నేను సర్పంచ్గా ఎన్నికైనా, 2020లో అతడు ఎస్ఐగా జాబ్ వచ్చింది. ఇక మేము ఇద్దరం కూడా మాకు ఎవరున్నా కూడా సరసంబంధాలుగా ఎప్పుడు వచ్చినా కలవడం జరిగింది. ఈ బాధ జరగడం చాలా మా